క్రీస్తునామమున అందరికీ వందనములు. యేసుక్రీస్తు సిలువలో పలికిన చివరి మాట ఏమనగా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఈ మాటను మనం లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనంలో చూడొచ్చు. దేవుని పోలికగా చేసిన మానవుడు తన తండ్రి రూపాన్ని పాపమన్న అవిధేయత ద్వారా పోగొట్టుకొనగా, తిరిగి ఆ రూపాన్ని మానవునిలో కలిగించడానికి క్రీస్తు మన కొరకు బలి కావలసి వచ్చింది. క్రీస్తు ఈ భూమిపైన ఉన్నంతకాలము తనకు ఎటువంటి మలినం అంటకుండా, ఎలాంటి పాపపు క్రియలు తనలో ప్రవేశించకుండా, అలానే ఏ విషయంలోనూ తండ్రిని ఆయాసపరచక తన ఆత్మను బహుభద్రముగా కాపాడుకొని సర్వమానవాళి రక్షణ కొరకు అవసరమైన రక్షణ కార్యక్రమాన్ని జరిగించమని దేవుడు తనకు అప్పగించిన పనిని సంపూర్తిగా నెరవేర్చి, తన ఆత్మను తన నమ్మకమైన తండ్రికి ఎటువంటి బలవంతము లేకుండా తన హృదయపూర్వకముగా తనంతట తానే తండ్రికి అప్పగించారు. ఇట్టి అధికారాన్ని ఆయన కలిగి ఉన్నారు. తండ్రి చేతిలోనే భద్రత ఉంది గనుక, అలానే ఆయన ద్వారానే నిత్యజీవము దొరుకుతుంది గనుక క్రీస్తు తన ఆత్మను దేవునికి అప్పగించుకొనెను. ఆ కాలంలో ప్రియకుమారుడైన యేసు మనుషుల చేతికి అప్పగింపబడ్డారు. వారు యేసును సిలువకు అప్పగించారు. కానీ సిలువను జయించిన క్రీస్తు మాత్రం ఎవరునూ తన యొద్ద నుండి అపహరింపలేని తండ్రికి తన ఆత్మను అప్పగించారు. కాబట్టి ప్రభువు వలన అప్పగించిన దానిని మనం ఎరిగి దానిని కాపాడుకొనుచు దైవ చిత్తానుసారముగా జీవించి క్రీస్తు వలె మన జీవాన్ని కూడా దేవుని దగ్గర భద్రముగా దాచుకుందాం. అలానే క్రీస్తు సిలువలో పలికిన 7 మాటలను మాత్రమే కాక తాను జీవించి ఉన్నప్పుడు చెప్పిన బోధలను కూడా మనం అనుసరించి పాటించడానికి ప్రయత్నిద్దాం.